Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వివిధ కేసులు స్వాధీనం చేసుకున్న 15,000 మద్యం సీసాలను ధ్వంసం చేసిన కృష్ణా జిల్లా పోలీసులు. అక్రమ మద్యం తరలిస్తున్నా అమ్ముతున్నట్లుగా తెలిసిన కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన జిల్లా ఎస్పీ గంగాధర్ రావు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తో కలిసి మంగనపూడి బీచ్ ను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. త్వరలోనే పర్యాటక కేంద్రంగా మంగనపూడి బీచ్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను ఖండించిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతర. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, త్వరలో గుడివాడ వస్తారు, ఎవరు అధైర్య పడవద్దని వెల్లడి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మరియు పోలీసులు చేసిన దాడుల్లో పట్టుబడిన మద్యం మరియు నాటు సారాను నేడు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు నేతృత్వంలో 50 లక్షల రూపాయలు విలువ చేసే 15,000 మద్యం సీసాలను ధ్వంసం చేయడం జరిగింది. అక్రమ మద్యం అమ్మకాలు ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న నేపథ్యంలో వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన ఎక్సైజ్ శాఖ మరియు పోలీసులు కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి ఈ దాడులు పట్టుబడిన మద్యాన్ని మరియు అక్రమంగా కాస్తున్న నాటు సారాను నేడు పెద్ద మొత్తంలో మీడియా సమక్షంలో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి గండిపడేలా ఇతర రాష్ట్రాల నుండి మద్యం దిగుమతి చేసుకుని మన రాష్ట్రంలో అమ్ముతున్నట్లుగా తెలిసినా లేదా అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నట్లుగా తెలిసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. నేడు సుమారు 15,000 మద్యం సీసాలను మరియు అక్రమ నాటు సారాను ఎక్సైజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగిందని, వీటి విలువ సుమారు 50 లక్షలు పైబడి ఉంటుందని జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఇవన్నీ ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్. నాకు
ఇవన్నీ ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ నాకు ఒకసారి చూడరా సార్ బంధన పడేయమన్నా బంధన పడేయమన్నా ఎక్స్పైరీ కొన్ని సరుకులు జరుపుకున్నాను సార్ రండి రండి మీ ఫోన్ ఆడుతున్నామండి లైవ్ బాగుండాలి ఇది సార్ కొంచెం చూడండి సార్ ఒకసారి చూడరా సార్ కొంచెం ఎవరు తినే ఫోను అన్నా ఆపన్నా ఇది వీడియోలో పడిపోతాయి ఓకే సార్ అలా రండి సార్ మన పోలీస్ స్టేషన్స్లో గాంజా కానీ అట్లాగే వివిధ రకాలైనటువంటి కేసుల్లో సీజ్ చేయబడినటువంటి డిపిఎల్ ఎన్డిపిఎల్ అలాగే ఐడిఆర్ యాక్ట్ ఇవన్నీ పోలీస్ స్టేషన్స్ ప్లేస్ ఆక్యుపై చేయడమే కాకుండా బ్యాచ్ వల్ల వస్తున్నాయని చెప్పేసి మేము ఒక డ్రైవ్ చేపట్టడం ఒక 1 month బ్యాక్ ఈ 4,000 కిలోల గాంజాని మీరందరూ చూశారు. వాటిని మనం డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి దాన్ని మనం పూర్తిగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. దానివల్ల అన్ని రకాలుగా పోలీస్ స్టేషన్స్ క్లీన్ అండ్ క్లీన్గా అయినాయి. సో అట్లాగే దాంట్లో భాగంగానే ఈరోజు డిపిఎల్ ఎన్డిపిఎల్ అలాగే ఐడిఆర్ యాక్ట్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరుగుతూ ఉన్నది. సో మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇవి దాదాపు 2013లో చేశారు, ఆ తర్వాత చేయలేదు. సో దాదాపు 12 సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి 807 కేసులు అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్లో 1,580 బాటిల్స్ అంటే అది వేరియస్ సైజెస్ కావచ్చు, అది నిబ్స్ అంటే 180 ml వాటర్ బాటిల్స్ కావచ్చు, లేదా హాఫ్ లీటర్ కావచ్చు, లేదా ఫుల్ బాటిల్స్ కావచ్చు. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎన్డీపీఎల్లో మనకి 7 కేసెస్ ఉన్నాయి, దాంట్లో 200 బాటిల్స్. అట్లాగే నార్త్ సారా మనం చూసినట్లయితే 65 కేసుల్లో 685 లీటర్లు మనం ఈరోజు ధ్వంసం చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వీటన్నింటినీ కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దానికి గాను మన డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వారికి ఈ కేసులు సంబంధించినటువంటి వివరాలన్నీ పంపించి అఫీషియల్గా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కోర్టుకు కూడా ఈ మెటీరియల్ అంతా కూడా కోర్టు ప్రాపర్టీలో మనం పెట్టడానికి కూడా లేదు. కేసులు జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, సరికదా అనవసరమైనటువంటి స్మెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైవ్ చేపట్టాం. దాంట్లో మా యొక్క ఆల్ ఎస్డిపిఓస్ చాలా త్వరగా ప్రతి కేసు క్షుణ్ణంగా
పరిశీలన చేసి దాన్ని రివ్యూ చేసి సో ఏ కేసెస్ని డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు తయారు చేశారు. సో ఇది దాదాపు 1 monthగా మేము కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా మేము అప్లికేషన్ ఎంత కాస్ట్ తీసుకొని అది కాస్ట్ అంటే 12 సంవత్సరాల క్రితం అప్పుడున్న కాస్ట్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం కాస్ట్ అనేది మనం చెప్పలేము. కానీ మనం ఇప్పుడు ఈరోజు చేసేది ఏంటంటే 15,280 బాటిల్స్, అది ప్లాస్టిక్ కావచ్చు లేదా సీసాల రూపంలో ఉండొచ్చు, అది వాటర్ బాటిల్స్ కావచ్చు, ఆకు కావచ్చు, టీ బాటిల్స్ కావచ్చు. అది కాకుండా మనకి 685 లీటర్ల నాటు సారాన్ని మనం ఈరోజు ధ్వంసం చేస్తా ఉన్నాం. సపోర్ట్ చేసి ఈ యొక్క ఆపరేషన్ మనం ఎలా చేయాలని దాని గైడ్లైన్స్ ఇచ్చారు. అట్లాగే మా ఐజీ అశోక్ కుమార్ దీని అంతటి కూడా గైడ్ చేశారు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగాలి, దానికి ఒక పేపర్ మళ్ళీ అట్టే పెట్టారు. సో వీటి బాక్సుల వల్ల ఏమవుతుందంటే స్టేషన్ అంతా కూడా ఈ బాక్సులతో ఉండిపోవడం వల్ల మళ్ళీ ఈ వీటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయడం, ఆ బాక్సుల కోసం వీటిని అక్కడెక్కడ జరపడం, కొన్ని గాజు సోపాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డ్రైవ్ చేపట్టి మొత్తం కూడా డిమాలిషన్ చేసేటువంటి భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. సో దీనివల్ల పోలీస్ స్టేషన్స్ క్లియర్ అవడం కాకుండా ఈ కేసులు మనం త్వరితగతిన చేసి మనం ఫైనల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డిపిఎల్, ఎన్డిపిఎల్ సంబంధించిన కేసుల్లో ఎవరైతే ముద్దాయి ఆ నేరాన్ని ఒప్పుకున్నటువంటి 10 లీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి కేసుల్లో ఫైన్ 3 times అలాగే 5 లీటర్స్ తక్కువ ఉంటే ఒక రకంగా, 10 లీటర్స్ కంటే తక్కువ ఉంటే ఒక రకంగా ఫైన్ కట్టి ఆ కేసుని క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మన లోక్ అదాలత్లు కూడా అవకాశం కల్పించాము. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా అటువంటి కేసులు ఎవరైనా ఉంటే గవర్నమెంట్కి ఆ ధనాన్ని చెల్లించి ఫైన్ చెల్లించి ఆ కేసుని క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మంగనపూడి బీచ్ ను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, దీనికి కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేస్తూ త్వరలోనే మంగనపూడి బీచ్ ను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడం జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర మంగనపూడి బీచ్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ స్వదేశీ దర్శన కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం బీచ్ ను అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు అతి చేరువలో ఉన్న బీచ్ కావడంతో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని, త్వరలోనే పూర్తి స్థాయిలో మంగనపూడి బీచ్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎవ్రీ సండే ఎంతమంది వస్తారు? ఇక్కడ నుంచి విజయవాడ ఏప్రిల్ వెంట ఉంది కానీ ఎంత ప్లెజెంట్ ఉంది అవునా. వితౌట్ ఫ్యాన్, వితౌట్ ఏసీ హ్యాపీగా నిలిచిపోవచ్చు, అంత బాగా ఉంది. హైదరాబాద్ బెస్ట్ అవి ఎంత బెస్ట్ సార్, అది స్కీమ్ కింద మరి పంపిస్తాను. సో దీంట్లో ఆల్రెడీ ఇట్స్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ టు గెట్ ఇట్ ఇన్ ది ప్లాన్ పబ్లిక్ ప్లేసెస్, ఐకానిక్ స్ట్రక్చర్ అండ్ దెన్ వీ కేమ్ లైక్ దిస్. సో ఇది ఈ 84 ఎకర్స్ మీ పర్ప వచ్చేస్తే సార్, దెన్ ఏపీ టేక్ అప్ ఎనీ పీపీపీఆర్ ప్రాజెక్ట్ ఎకర్స్ కూడా ఉంది. ఇఫ్ మీ ఎస్ సార్, ఇది అయిన తర్వాత సో అది ఇది బెస్ట్. తక్కువ బస్తా బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్లో అడుగుతుంది లేదు, విజయవాడకి ఇక్కడే రావాలి, అది అడ్వాంటేజ్. మీకు వైజాగ్ బీచ్ స్నానం చేయలేదు, స్నానం చేయలేదు. సూర్యలంక కూడా కొంచెం డేంజర్ అనమాట. సూర్యలంక ఎలా ఉంటుంది? శ్రీలంక ఇస్ ఓకే బట్ లైక్ నాట్ లైక్ దిస్, నాట్ లైక్ అదే అయితే ఓకే బట్ ఇంత ఫ్లాట్ లేదు. అక్కడ ఓన్లీ కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళవచ్చు. అప్పుడప్పుడు శ్రీలంక కూడా చేయడం లేదు ఇక్కడ. తర్వాత నిషికొండ మొన్నే వెళ్ళాము, అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేయాలంటే చాలా రాక్స్ ఉన్నాయి. రాకీ సివిల్ ఆర్కే బీచ్ వెరీ రాక్స్ అది, ఇక్కడ నో రాక్స్ ఆల్సో.
మీరు బీచ్ ఫెస్టివల్ ఇక్కడ పెట్టారు ఇక్కడే ఇక్కడే ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్ ఇటు పెట్టాము వచ్చి అంత ఇది కూడా మంచి స్పెషల్ అయిపోయింది 100 అడుగులు గుర్తుంది గుర్తుంది అందరూ అడుగుతారు నేను మొన్న ప్రచారంకి వెళ్ళిన బీచ్ ఫెస్టివల్ పెట్టాలి అదే అసలు ఏమున్నాయి అసలు బాలి వాట్ ఇస్ దేర్ అది వచ్చేసినవాడు అండ్ అట్ బట్ సరే అది ఓకే మనకు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్ మార్కెట్ అది కూడా సార్ మనం డెవలప్ చేసిన జనాలు రావాలి కదా సో ఇప్పుడైతే హైదరాబాద్కి బెస్ట్ విజయవాడ పీపుల్ ఆల్సో పిలిచాం. గుండె సమస్యతో ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ మంత్రివర్యులు కొడాలి నాని ఆరోగ్యం మెరుగుపడుతుందని 8 గంటల పాటు వైద్యులు గుండె శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మండలి హనుమంతరావు ఆయన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ నాని అభిమానులు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని మరో నెల రోజుల్లో ముంబైలో చికిత్స తీసుకుని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో గుడివాడ వస్తారని తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు హైదరాబాదులో తన నివాసంలో అనారోగ్యంతో కొద్ది ఇబ్బంది పడి వెంటనే సమీపంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. కేవలం సామాన్యమైనటువంటి వైద్యం అనుకుని వారు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వారు అన్ని రకాలటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి గుండెపోటుకి గురైనట్టుగా పూడికిపోయి 2 కవాటాలు పూర్తిగా పూడిపోయాయి. ఒక కవాటం 60-65% పూడికిపోయింది. కాబట్టి వెంటనే అది ఆపరేషన్ ఏదైతే బైపాస్ సర్జరీ ఉందో దాన్ని చేయటం మంచిది అని చెప్పి సూచన చేయడం జరిగింది. దాని మీద మెరుగైన వైద్యం కోసం మళ్ళీ బొంబాయిలో ఉన్నటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ కేర్ దాంట్లో మంచి సుప్రసిద్ధమైనటువంటి వైద్యులు శ్రీ రమాకాంత్ పండే ఆయన సుమారు 30,000 ఆపరేషన్లు చేయడం జరిగింది. 6,000 క్రిటికల్ కేర్ ఆపరేషన్ చేయడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి వారికి కూడా వారు ఆపరేషన్ చేయడం, వారికి కూడా 73 సంవత్సరాల వయసులో ఆపరేషన్ చేయడం జరిగింది. వారు 93 సంవత్సరాల వరకు కూడా జీవించి ఉన్నారు. అటువంటి వైద్యులతో చేయించుకుంటే మనకు సాంప్రదాయాల ప్రకారం మనకున్న నమ్మకాలను బట్టి వారి అస్తవాసి మంచిదనే ఉద్దేశంతో వారి దగ్గర వైద్యం చేయించుకోవడం జరిగింది. వారు కూడా ఏప్రిల్ 2వ తారీఖున విజయవంతంగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ కూడా సక్సెస్ కావడం, ఆయన యొక్క ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేషన్ పరీక్షలు చేసిన తర్వాత కూడా వారికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. గ్యారంటీగా పూర్వం ఏ విధంగా అయితే ఉన్నారో మళ్ళీ కూడా అదే విధంగా యథా పరిస్థితిలో ఉండవచ్చు అని చెప్పి సూచన చేయడం జరిగింది. అయితే పరీక్షల నిమిత్తం రోజువారీ పరీక్షలు వారానికి ఒకసారి పరీక్షలు చేయాలి. కాబట్టి నెల 15 రోజుల పాటు బొంబాయిలోనే హాస్పిటల్ సమీపంలోనే ఉంటారు. వారు తర్వాత మళ్ళీ గుడివాడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. గుడివాడ ప్రజలకు యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ప్రజలు ఓడించినప్పటికీ కూడా గుడివాడ ప్రజలకి ఆయన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. ఆయన గెలుపు ఓటములతో సంబంధం కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయన జయం. అదే ఆశీస్సులు ఆయన ఈరోజు కాపాడి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేసింది. చంద్రయ్య కాలువ పూర్తిగా పూడికపోవటం వల్ల గతంలో కురిసిన వర్షాలకు బేతవోలు ఆయకట్ట రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, పంట పూర్తిగా నష్టపోయిన పరిస్థితులను స్వయంగా ప్రస్తుత ఎమ్మెల్యే వెనగళ్ల రాము సైతం పరిశీలించడం జరిగిందని బేతవోలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలువ పూడిక చేత పనుల్లో భాగంగా చంద్రయ్య పెద్దపారుపూడి నుండి పనులను ప్రారంభించి తమను ఆదుకోవాలని కోరారు. బేతవోలు రైతు సంఘం ఆధ్వర్యంలో నేడు బేతవోలు గ్రామ రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మరియు బేతవోలు ఆయకట్ట రైతులు మీడియాతో మాట్లాడుతూ చంద్రయ్య కాలువ పూర్తిగా
పూడికపోవడం వల్ల తామందరం అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ కష్టాల నుండి బయటపడేలా కాలువ పూడికతీతల పనులను పెదపారుపూడి వద్ద నుండి చేపట్టాలని వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సొంటి ఉమామహేశ్వర, రైతు సంఘం సీనియర్ నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి, రాజులపాటి వీరబాబు, బోయిన ప్రభాకర, పొలగాని ప్రకాష్ రావు, శీతల సీను, భోగాది నాగేశ్వరరావు, బోయిన వీరన్న, బి వెంకటరమణ, వరి కోటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బేతవోలులోని బోయిన ఆగ్రేయ గారి పార్కు దగ్గర రైతులు, కౌలు రైతులు ఒక విరివిగా పాల్గొని ఈ చంద్రయ్య డ్రైన్ పూడిక చంద్రయ్య డ్రైన్ పూడిక తీయాలనే ఆలోచనలో ఇక్కడ ఒక ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తుంది. ఏమన్నారంటే అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటాం, రైన్లు పంటకాలు పూడికల మీద దృష్టి పెడతామని స్థానిక ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యులు వెనుగంట రాము గారు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఫీల్డ్లో కూడా వచ్చి మిచాంగ్ తుఫాను వచ్చినప్పుడు చూసి ఆయన హృదయ విదారకమైన అయిపోయి ఇవన్నీ నేను ఇమీడియట్గా అధికారంలోకి రాగానే నేను పనులు చేయిస్తాను, పూడికలు తీస్తానని వాగ్దానం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సంబంధిత అధికారులకి మేము ఎన్నో సార్లుగా డిఈకి, ఏఈకి, ఇరిగేషన్ డ్రైనేజీ వారికి కూడా మెమరాండాలు సమర్పించడం జరిగింది. అవి చెత్తపుట్టకే పరిమితం అయినాయి. కానీ పై అధికారుల దృష్టికి వెళ్ళి కనీసం గుర్రపటెక్క, చూడు, మూలల్లో ఉన్న లంకల పేరు మలుపుల్లో ఉన్న లంకలు కూడా తొలగించిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. డ్రోన్ల సహాయంతోనైనా గుర్రపటెక్క, తూడు తొలగిస్తే రైతులకు ఊరట కలుగుతుంది. ఇదే కాకుండా పోలుకొండలో 8 షట్టర్లు ఏర్పాటు చేశారు. 8 షట్టర్లో పూర్తిగా 2 నిర్వీర్యం అయిపోయి భూస్థాపితం అయిపోయినాయి. అవి పెద్ద ముఖ్యమైన మేజర్ పాయింట్లు అయ్యి ఆ షట్టర్లకైనా రిపేర్ చేస్తే రైతులకి ఎటువంటి ఇబ్బందులు జరగదని మేము రైతుల తరఫున వాకప్ అవుతున్నాం. ఇమీడియట్గా యుద్ధపాతి ప్రతికన ఆ 2 షట్టర్లు రిపేర్ చేయించి అన్ని షట్టర్లను లైన్లో పెడితే ఏదైనా ఫ్లడ్ వచ్చినప్పుడు షట్టర్లు ఓపెన్ చేస్తే ఈ ఫ్లడ్లు త్వరితగతిన దిగుతుందని మా రైతులందరి అభిప్రాయం. అందుకని శాసనసభ్యులు వారు దృష్టి పెట్టి ఈ సంవత్సరమైన రైతులను ఆదుకొని తవ్వు పనులు పూర్తి చేసి గుర్రపడెక్క, చూడు, మూలల్లో మలుపుల్లో ఉన్న లంకలను తొలగించి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము రైతులందరం కలిసి వినయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే సంబంధిత అధికారులు కూడా దృష్టి పెట్టాలని మేము రైతులందరం కలిసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా చంద్రయ్య కాలువ తవ్వు అనేది నాగారపాడు నుంచి కిందకి, బేతవోలు నుంచి పైకి తోడడం జరిగింది. కానీ ఈ ఎరిపాడు నుంచి నాగారపాడు దగ్గర ఉన్నటువంటి 2 కిలోమీటర్ల ఈ 3 ట్రిప్పుల్లో తోడడం జరగల. అది అందువలన ఏ మాత్రం వర్షం పడినా గుడివేడ, బేతవోలు, జోనపుడి, ఎరిపాడు ఈ 4 ఊళ్ళు మునిగిపోతున్నాయి. దీనికి ఎవరికి ఏ ఎమ్మెల్యేకి చెప్పినా వచ్చి చూసి వెళ్ళడమే తప్ప దీనికి తవ్వు అనేది కానీ దీనికి ఏది పట్టించుకున్న కార్యక్రమం లేదు. ఈ రైతులు ఆదుకున్న పాపం లేదు. నిరుడు కానీ ఏడు కానీ ఈ 500-600 ఎకరాల్లో 6 బస్తాలు తెచ్చుకున్న పాపం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనిగల రాము గారు మొన్న తుఫానుకు వచ్చి చూడటం జరిగింది. ఎలక్షన్ అవగానే తవ్వేస్తానని మాట జరిగింది. కానీ ఇవాళ నెక్స్ట్ నాగారపాడు దిగునే తవ్వటం అని మొదలు పెడతామని చెబుతున్నారు. ఇదే తవ్వటం కనుక జరగపోయినప్పుడు కింద తవ్వటం కూడా ఆపేయడం కరెక్ట్ అనేది మా వాదన. ఇది కనుక జరగపోయిన పక్షంలో రేపో ఎల్లుండో 4-5 రోజుల్లో డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళి ఈ ధర్నా చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇవాళ ప్రభుత్వం వారి దాన్ని చూసి ఏదైనా దీన్ని స్పందించి చేయకపోతే రైతులంతా రోడ్లెక్కి పట్టుకుని దీని కార్యక్రమం ఏం చేయాలనేది రైతులే నిర్ణయిస్తామనేది మేము చెబుతున్నాం. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి మేము రైతులందరూ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా విన్నపాన్ని దయచేసి వారు అంగీకరిస్తారని ఆశతో మేమందరం కలిసి రైతులుగా మేమందరం కలిసి వారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మరి అయ్యా, మా పరిస్థితి గత ఎన్నికల టైంలో మీరు వచ్చారు, అక్కడ తుఫాను వచ్చినప్పుడు మీరు కళ్ళారా చూశారు. అంటే ఎమ్మెల్యే గారు కళ్ళారా చూశారు ఆ ప్రాంతం అంతా మునిగిపోవడం, పంట నాశనం కావడం. వారు కూడా స్పందించారు, ఇది బాగు చేస్తారని మాట ఇచ్చారు. అప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో మేము పంటలు వేసినప్పుడు అది చెరువు తలపించే రీతిలో మొత్తం ఆ పారిపోడు దగ్గర నుంచి వచ్చిన వరదంతా వచ్చి ఈ బేతవోలు ఆయకట్టు దగ్గర పూర్తిగా చెరువులాగా స్టాగ్నెట్ అయిపోయింది. వాటర్ అంతా కూడా ఎటు వెళ్ళే అవకాశం లేకుండా ఉంది.
కారణం ఏంటంటే కాలువ ఫుల్గా తనిపెట్టి ఉంది. ఆ కాలువ ఫుల్గా తనిపెట్టే కారణం నీరు కిందకి పోకపోవడమే కారణం. కనుక అదంతా మీకు తెలిసాయా, మీకు చెప్పనవసరం లేదు. కనుక భవిష్యత్తులో ఇప్పటికే 2 సంవత్సరాలుగా నష్టపోయి ఉన్నాం రైతులుగా. మరి ముందు నాటికి కనీసం రాబోయే పంటల కాలానికైనా ఆ ముందు పూడికలు తీయిస్తే ఆ నీళ్లు కిందకి వెళ్ళే విధానం ఏర్పాటు చేస్తారని ఆశపడుతూ, మరొకసారి ఇప్పటికి 2 సార్లు నష్టపోయాం, మరొకసారి నష్టపోకుండా ఉండాలని ఆశతో మరి మీరు మా విన్నపాన్ని అంగీకరిస్తారని ఆశపడుతున్నాం. దయచేసి చంద్రరేఖాల యొక్క పూడికను తీయించేసి ఆ నీరు స్వేచ్ఛగా కిందకి వెళ్ళేటట్టుగా మీరు ఏర్పాటు చేయగలిగితే మేమందరం కలిసి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం, ఒక విధంగా కృతజ్ఞత కలిగి ఉంటాం. మా మనవి అంగీకరిస్తారని ఆశపడుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు స్పందించి తగిన సహాయం చేస్తారని ఆశపడుతూ మేము ధన్యవాదాలు. కేంద్రంలోని బీజేపీ మరియు మిత్రపక్ష పార్టీలు ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటూనే ముస్లింల హక్కులను కలరాస్తున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిఫ్ రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిఫ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లింల కోసం ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సిపిఎం ఆధ్వర్యంలో ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం లౌకిక విలువలను కలిగిన రాజ్యాంగం. ఈరోజు నిన్న పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించారు. ఈ సవరణ చట్టంలో ప్రధానంగా ముస్లిమ్సే దాంట్లో మెంబర్లుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సవరణ చట్టంలో ఇతర మతస్థులు కూడా దాంట్లో ఉండొచ్చు అనేది ఒక సవరణ చేర్చారు. అలాగే లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొట్టడానికి ఈ సవరణ చట్టం తీసుకొచ్చారని ఇలా సిపిఎం పార్టీ భావిస్తుంది. అట్లాగే భారత ప్రజలను మతపరంగా విభజించడానికి కూడా ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్టు సిపిఎం పార్టీ భావించి ఈ చట్ట సవరణ పార్లమెంటు ముందు స్టాండింగ్ కమిటీ వేసినప్పుడు కూడా స్టాండింగ్ కమిటీలో కూడా ఎవరి మాట వినుకోకుండా దౌర్జన్యంగా ఆ రోజు స్టాండింగ్ కమిటీలో చెప్పేది వ్యక్తుల మాట, దాంట్లో పార్టీల మాట కూడా వినుకోకుండా నిన్న పార్లమెంట్లో మోడీ గారు భారతదేశంలో లేని సమయంలో చూసి పార్లమెంట్లో నిన్న బిల్లు ఆమోదం పొందడం జరిగింది. బిల్లుకి మద్దతుగా వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు తేడా చూస్తే 50 ఓట్లు తేడానే వచ్చింది. అంటే దీన్ని బట్టి బిల్లును వ్యతిరేకించే వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఇది రంజాన్ నెల, రంజాన్ జరుపుకున్నారు. అన్ని పార్టీలు రంజాన్కి శుభాకాంక్షలు చెప్పడానికి మసీదులకు వెళ్ళి చెప్పొచ్చారు. కానీ పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అవుతూ ఉంటే ప్రతి వాళ్ళు ముస్లిం సంక్షేమం అదే ధ్యేయం అని చెబుతూ ఉన్నారు. అలా చెబుతూనే రెండో పక్కన మన రాష్ట్రంలో అధికార కూటమి ఆ బిల్లుని పూర్తిగా మద్దతు తెలియజేయటం అంటే ఇంతకంటే దారుణం లేదు. ముస్లిమ్స్కి మేము అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెబుతూనే రెండో పక్క ఈ వక్ఫ్ చట్టానికి జనసేన, తెలుగుదేశం మద్దతు ప్రకటించడం చాలా దుర్మార్గం, లౌకిక విలువలను తుంగలో తొక్కడమే. కాబట్టి ఈరోజు దీని మీద రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుని ఈ వక్ఫ్ దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్నవాద ఎజెండాని అమల్లో భాగంగా బీజేపీ ముస్లిమ్స్ మీద అనేక రకాలుగా విద్వేషాలు చిమ్ముతూ దాడులు కూడా అనేక సందర్భాల్లో చేస్తూ ఉంది. లవ్ జిహాదీ అని, ఘర్ వాపసీ అని, కామన్ సివిల్ కోడ్ అని, మసీదుల విధ్వంసం, మోకాచ్చలు ఇలాంటివన్నీ ప్రేరేపిస్తూ అంటే భారతదేశాన్ని విడగొట్టడానికి, హిందూ ముస్లిమ్స్గా విడగొట్టడానికి తన శాయశక్తిలా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ వక్ఫ్ చట్టాన్ని, సవరణ చట్టాన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించే శక్తులందరూ కలిసి ఈ చట్టాన్ని వ్యతిరేకించేటట్టు ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ అన్నా ఆగిపోతాం అన్నా జరుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
వ్యతిరేక శక్తులందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. కొత్త సవరణ బిల్లు అది చట్టంగా మారింది. అయితే సచార్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ఇదంతా తీసుకొచ్చామని బీజేపీ పార్టీ చెబుతుంది. కానీ విషయాల్ని లోతుగా పరిశీలిస్తే రంజాన్ అయిపోయింది. రంజాన్కి సెలవు దినం ఉంటుంది, అంటే సెలవు హాలిడే ఉంటుంది. కానీ హర్యానా ప్రభుత్వం రంజాన్కి సెలవుని ఇవ్వాల. అట్లా రకరకాలుగా ప్రత్యేకంగా లవ్ జిహాద్ ఇటు పేర్లతో ముస్లిమ్స్నే టార్గెట్గా చేసి మరి పౌరసత్వ సవరణ చట్టం ద్వారా కూడా అలాగే చేశారు. ఈ రకంగా ప్రత్యేకంగా మత విభజనకు తోడ్పడుతున్నారు. ఈ కొత్త చట్టంలో ముస్లిం కాని వాళ్ళు 2 ఉండొచ్చంట, మహిళలు 2 ఉండొచ్చంట. మహిళల వరకు అభ్యంతరం లేదు, ముస్లిం మహిళలు. కానీ ఇతరులు అంటే ఒక భారతదేశం ఒక మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఆ రకంగా అట్లా చేయటం అనేది ఇతరులు ముస్లిమేతరుల్ని ఆ వక్ఫ్ బోర్డులోకి ప్రవేశపెట్టడం అనేది సరైనది కాదు. అలాగే ఈ వక్ఫ్ భూముల్ని ముస్లిమ్స్లో ఉన్న తెలివిగల వాళ్ళు, కొంచెం నోరు కలిగిన వాళ్ళు ఆక్రమించి కొత్త తరహా భూస్వాములుగా మారారన్నారు. అసలు ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు జరపట్లేదు, భూ సంస్కరణల చట్టానికి కూడా వ్యతిరేకం. మరి ఆ రకంగా భూ సంస్కరణ చట్టానికి వ్యతిరేకంగా ఉండే బీజేపీ ఇక్కడికి వచ్చేటప్పటికి ముస్లిమ్స్లో భూస్వాముల్ని చూపించి ఒక ఇదిగా ఎర్రగా చూపించి చేసే పరిస్థితి ఉంది. అది మతపరమైనటువంటి వ్యతిరేకతతో దురహంకారంతో చేసేటి విధానం. భారత రాజ్యాంగానికి చేసే పరిస్థితి. పార్లమెంట్లో బిల్ పాస్ అయినా చట్టరూపం అయినప్పటికీ దీనికి నూతన చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటు బయట పోరాటం అనేది కొనసాగిస్తానికి చేశారు. ఈ సందర్భంలో తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ బిల్లుకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓట్ చేయటం అనేది జరిగింది. అందుకని అంటే రానున్నటువంటి కాలంలో ఒక జనతాదళ్ యునైటెడ్ ఆయన సంబంధించిన పార్టీ ఒక నాయకుడు, ముఖ్య నాయకుడే బీహార్లో నితీష్ కుమార్ పార్టీకి రాజీనామా చేశాడు. ఈ పరిస్థితుల్లో దీంట్ని మరి పార్లమెంట్లో ఓడిపోయినప్పటికీ బిల్లుకు సవరణలు ఓడిపోయినా జాయింట్ పార్లమెంట్ కమిటీ అయితే వేశారు. కానీ మాట వరుసకి ఈ ప్రతిపక్షాలు చెప్పినటువంటి సవరణల్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా పక్కన పెట్టి చేయటం జరిగింది. అందువలన పార్లమెంటు వెలుపల ఈ బిల్లుకి వ్యతిరేకంగా ముస్లిమ్స్ని, లౌకికవాదుల్ని అందరినీ కూడా కూడగట్టి ఈ పోరాటాన్ని కొనసాగించాలనేది సిపిఎం పార్టీ యొక్క అభిప్రాయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వివిధ కేసులో స్వాధీనం చేసుకున్న 15,000 మద్యం సీసాలను ధ్వంసం చేసిన కృష్ణా జిల్లా పోలీసులు. అక్రమ మద్యం తరలిస్తున్నా, అమ్ముతున్నట్లుగా తెలిసిన కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన జిల్లా ఎస్పీ గంగాధర్ రావు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తో కలిసి మంగనపూడి బీచ్ ను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. త్వరలోనే పర్యాటక కేంద్రంగా మంగనపూడి బీచ్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ వెల్లడి. మాజీ మంత్రి కొడాలినని ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను ఖండించిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతర. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, త్వరలో గుడివాడ వస్తారు, ఎవరు అధైర్య పడవద్దని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.